అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ విద్యార్థిని బాల్య వివాహాన్ని ఎదిరించింది. చదువుల్లో ముత్యంలా మెరుస్తోంది. ఎస్ఎస్సి ఇంటర్ ఫలితాల్లో టాపర్గా నిలిచింది. ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నదే తన లక్ష్యమంటోంది. కర్నూలు జిల్లాకు చెందిన నిర్మల జీవితగాథపై స్టోరీ. ఇక్కడ కనిపిస్తున్న విద్యార్థిని పేరు నిర్మల. కర్నూలు జిల్లా పెద్ద హరివనానికి చెందిన బాలిక. ఆలూరు కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ బైపీసీలో 440కి 421 మార్కులు సాధించింది. ప్రభుత్వం అండగా నిలవడంతో చక్కగా చదువుకుని అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా నిర్మలను విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ అభినందించారు. పెద్ద ఆఫీసర్ కావాలన్నదే తన లక్ష్యమని నిర్మలంటోంది. సామాజిక న్యాయం, బాల్య వివాహాల నిరోధంపై పోరాటం చేస్తానని చెబుతోంది. నాకు 10వ తరగతిలో 537 వచ్చినాయి 600కి. తర్వాత ఒక సంవత్సరం ఇంట్లో ఉన్నాను, ఎందుకంటే నాకు ఆర్థిక ఇబ్బంది వల్ల నేను చదువుకోలేకపోయినాను. ఒక సంవత్సరం తర్వాత గడప గడప అనే ప్రోగ్రాం ద్వారా ఆ సార్ వాళ్ళ అందరూ ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఉన్నత విద్యను చదువుతున్నాను. అలాగే ఇప్పుడు పేద పిల్లలు చదవలేదు అన్న బాధపడక్కర్లేదు. ఇప్పుడు మంచి ఫ్యాకబిలిటీ ఉంది, మంచి చదువు ఉంటే ఎక్కడికైనా పోయి చదవచ్చు. అలాగే ప్రభుత్వ కళాశాలలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరందరూ బాగా చదువుకోండి. అలాగే ఉన్నతమైన చదువులు చదివి నా అంబిషన్ నెరవేర్చుకుని నా అమ్మ నాన్నలకి, అలాగే మా ఊరికి నాకు అవకాశం ఇచ్చిన కలెక్టర్ మేడంకి కూడా మంచి పేరు తెస్తానని తెలియజేస్తున్నాను. నిర్మల ప్రతిభపై ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన కూతురు పట్ల ప్రభుత్వం చొరవ మరువలేనిదంటున్నారు. సార్, నా పేరు శ్రీనివాస. నాది పెద్ద అరివాణము. నాకు 4 ఆడపిల్లలు. 4కి 3 పెళ్లి చేసిన. ఇంకా ఈ లాస్ట్ పాప 10 వరకు చదివించిన. తర్వాత మనకి చేత కాలేక మళ్ళా చదువు ఇడిపించి పనికి తొలగమైనాము. తర్వాత గడపని సార్ వాళ్ళు వచ్చినారు, ఎమ్మెల్యే సార్ వాళ్ళు అందరూ వచ్చి పాపని అడిగితే, సరే మనం పడిపోతామంటే మన ఆయన తల్లిదండ్రులు ఇప్పించినారు. సరే నేను ఎస్ఎం మేడం, ఎమ్మెల్యే సార్ అందరూ ఇంతవరకు చదివించిన సార్ వాళ్ళు. ఇప్పుడు మీ పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనో ఫస్ట్ క్లాస్ వచ్చింది. మరి మీకు ఎలా ఉంది? చాలా ఇది సార్, మనకు చాలా ఆనందంగా ఉంది. నిరుపేదలైన ఆమె తల్లిదండ్రులకు 4 కుమార్తెలు ఉన్నారు. వీరిలో 3కి ఇప్పటికే పెళ్లిళ్లయ్యాయి. ఆర్థిక ఇబ్బందులతో 2 ఏళ్ల క్రితం నిర్మల చదువు మానిపించి పొలం పనులకు తల్లిదండ్రులు పంపేవారు. ఏడాది పాటు విద్యార్థిని పొలం పనులకు వెళ్ళింది. పెళ్లి చేసేందుకు సైతం తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు తాను చదువుకోవాలని బాలిక చెప్పింది. అప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది. రంగంలోకి దిగిన అధికారులు విద్యార్థిని కస్తూర్బాలో చేర్పించారు. చదువుకోవాలన్న పట్టుదలతో పోరాడి బాల్య వివాహం నుంచి తప్పించుకుంది. అధికారులు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టాపర్గా నిలిచింది. నిర్మల ఉన్నత చదువులకు సహకరిస్తామని చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ అప్పలరాజు హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.